రైతన్నలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. ఏపీలో డ్రాగన్ పంటకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుంది. అన్ని రాష్ట్రాలలోనూ రైతులు వీటిని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డ్రాగన్ పండు ధర 100 రూపాయల నుంచి 150 మధ్య పలుకుతుంది. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం డ్రాగన్ పంట సాగు చేసే రైతులకు రాయితీ ఇస్తుంది. దీన్ని సాగు చేయడానికి అవసరమయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జన్యుపరంగా ఇది మంచి పోషకాల యొక్క రాయితీపై పంట సాగించేందుకు 1/2 ఎకరపైన 5 ఎకరాలలోపు ఉన్న రైతులు అర్హులు. ప్రస్తుతం 1/2 ఎకరా సాగుకు రాయితీ అందిస్తున్నారు. డ్రాగన్ పంట సాగుపై ఆసక్తి ఉన్న రైతులు జాబ్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డుతో సమీపంలోని ఉపాధి కార్యాలయాల అధికారులను సంప్రదించాలి. దీన్ని మెట్ట భూముల్లో సాగు చేస్తారు. నీరు పెద్దగా అవసరపడదు. వారానికి 1 రోజు మొక్కలకు నీరు పెడితే చాలు. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉండి పొలం ఎక్కువగా ఉన్న రైతులు ఈ మొక్కలను తీసుకొచ్చి 7 లేదంటే 10 అడుగులకు ఒక మొక్క చొప్పున నాటాలి. ఎంత దూరంగా నాటితే అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది. రింగ్ పద్ధతి ద్వారా సాగు చేయడం రైతన్నలకు లాభసాటిగా ఉంటుంది. ఎంత పెద్ద వర్షం పడినా ఈ రింగ్ పద్ధతిలో ఎటువంటి నష్టం వాటిల్లదు. అన్నదాతలు కూడా ఈ పద్ధతిలో సాగు చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఒక రేషన్ కార్డుకు ఒక్కరే అర్హులు. పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా పత్రాలు కార్యాలయంలో అందజేస్తే అర్హులను ఎంపిక చేస్తారు. సాగుకు అవసరమైన పోషకాలను అందిస్తుంటే ఏడాదిలోగా పంట కోతకు వస్తుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు స్థానికంగా ఉండే మార్టుల్లో అమ్మకాలు సాగించవచ్చు. డ్రాగన్ పంటను సాగు చేసిన రైతులు కొందరు సొంతంగా 4 చక్రాల వాహనాల్లో వీటిని నగరాలకు తీసుకువచ్చి సొంతంగా అమ్మకాలు చేపడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఉద్యాన శాఖ అధికారులు, ఉపాధి కార్యాలయ అధికారులు సంప్రదించి పూర్తి వివరాలను పొందొచ్చు.